నమస్తే. మన నేషనల్ ఫ్లవర్ అంటే అందరి మైండ్లో టక్ అనేసి లోటస్ అనేసి ఆన్సర్ వస్తుంది. అవునా కదా? వస్తుంది కదా. వెంకటేశ్వర స్వామి చేతిలో ఉంది, సరస్వతి అమ్మ చేతిలో ఉంది, లక్ష్మమ్మ చేతిలో ఉంది, వినాయకునికి అర్పితం చేస్తాం, అందరు దేవుళ్ళకి దేవతలకి పెడతాం. మన నేషనల్ పువ్వు కూడా అదే. దేవుళ్ళే మనకు చెప్తున్నారు ఇండైరెక్ట్గా, అరే దీంట్లో ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనేసి. షుగర్ వ్యాధి ఉందనుకోండి, మీరు ఒక చెంబులో ఒక 1 గ్లాస్ నీళ్ళు తీసుకోండి, అది దాంట్లో వేసేయండి, మంచిగా బాయిల్ చేయండి. మంచిగా బాయిల్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలే పోయి ఫుల్ పెట్టేసి బాయిల్ చేస్తే 2 నిమిషాల్లో రెడీ అయిపోయింది. ఏం రెడీ అయిపోయిందంటే దీన్ని లోటస్ టీ అంటారు. ఇప్పుడు అందరు వీడియో పాజ్ చేయండి. మీ ఫోన్లో పర్ప్లెక్సిటీ, చాట్ జీపీటీ, జెమినాయ్, ఏదో అడ్డం దొడ్డం ఏదోటి ఉంటుంది, అది ఓపెన్ చేసుకోండి. బెనిఫిట్స్ ఆఫ్ లోటస్ టీ అనేసి వెతకండి. మీరు బెనిఫిట్స్ ఆఫ్ లోటస్ టీ అనేసి వెతికితే, అబ్బా మనం దేవుని ముందు ఇవన్నీ పెడతాం కదా, దీంట్లో ఎంత కథ ఉందా అనేసి మనకు అర్థమవుతుంది. అప్పుడు అయితే షుగర్ వ్యాధి పేషెంట్లు ఉన్నారు, HbA1c 8, 9, 10, 11, 12 ఇట్లా ఉంటుంది కదా. మన దగ్గర ఎంతోమంది షుగర్ వ్యాధితోటి బాధపడేటోళ్ళు వస్తారు. వాళ్ళ వెయిట్ ఎక్కువ ఉంది, వాళ్ళ HbA1c ఎక్కువ ఉంది. అయితే వాళ్ళు ఏం చేస్తారు, సార్ నేను హోమియోపతి వైద్యం వాడతా, నాకు కంట్రోల్లో ఉంటే కూడా చాలు అనేసి అంటారు. అయితే నేను చెప్తా, కంట్రోల్లో ఉండడం అంటే మా దగ్గర రావడం ఎందుకు, మొత్తం తగ్గితే అంటే మేము వేరే వాళ్ళకి తేడా ఏంది అనేసి అడుగుతాం. నేను ఒకటే చెప్తా, రోజు వాటర్లో బాయిల్ చేసి తాగండి. దీన్ని లోటస్ టీ అనేసి అంటారు. థాయిలాండ్, కంబోడియా, సింగపూర్, లాఓస్, వియట్నాం ఇవన్నీ దేశాల్లో తాగుతారు. ఎందుకు? శివుని భక్తులు ఒక జమానాలో అక్కడ చాలామంది ఉండే. మొత్తం లోకంలో అన్నిటికన్నా పెద్ద గుడి కంబోడియాలో ఉంది. అయితే ఏంటంటే ఇది తాగడం వల్ల మనకు HbA1c తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. నమస్తే.